వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుకొండ. ఏపీలో పర్టికులర్ తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ పర్వం ముగిసింది. అయితే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా బీఫామ్ అందుకున్న వ్యక్తులందరూ కూడా నామినేషన్లో వేయడం జరిగింది. అయితే కొంతమంది రెబల్స్ ఏదైతే అన్ని పార్టీలకు కూడా రెబల్స్ థ్రెట్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే చాలామంది ఆయా నియోజకవర్గంలో సీటు దక్కని వ్యక్తులంతా కూడా రెబల్స్గా బరిలో దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఉపసంహరణకి 29వ తేదీ వరకు గడువు ఉన్నప్పుడు కూడా ఈ లోపల అది అసలు ఉపసంహరించుకుంటారా లేదా, పార్టీలు ఏ విధంగా ముందుకెళ్తాయి, వారికి నచ్చజెప్పి బుజ్జగిస్తుందా, లేదంటే ఇంకేదైనా ఇచ్చి మేనేజ్ చేస్తుందా, స్పెసిఫై చేస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్ అంశంగా మారింది. అఫ్కోర్స్ వాళ్ళు ఒకవేళ ఇన్ కేస్ నచ్చక అంటే లేదా పార్టీ చెప్పినటువంటి మాటలు వినకుండా డైరెక్ట్గా రెబల్స్గానే బరిలో దిగితే ఏ పార్టీకి ఎంత నష్టం, కూటమికి ఎంత నష్టం, వైసీపీకి ఎంత నష్టం, ఏ పార్టీలో ఎక్కువగా రెబల్స్ ఉన్నారు ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది. చాలా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లు నామినేషన్స్ వేయడం జరిగింది. అయితే ఎవరు ఏ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుంది అనేది మాత్రం ఒక కీలక ఆస్పెక్ట్గా మారింది. ఉపసంహరణ తేదీ లోపు ఉండేవాళ్ళు ఎవరు, పోయేది ఎవరు, అక్కడ అంటే బరి నుంచి తప్పుకునేది ఎవరు, కొనసాగేది ఎవరు, బుజ్జగింపులు లేదంటే ప్రతిఫలం కోసమే రెబల్స్ ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా, వీరందరినీ ఆయా పార్టీలు కూటమి నేతలు కావచ్చు, వేరే టీడీపీ కావచ్చు, లేదంటే వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళు నచ్చ చెప్పుకుంటారా, అసంతృప్తుల్ని స్పెసిఫై చేసి పక్కన పెట్టగలుగుతారా లేదా అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. లేదంటే కొంచెం ప్రెస్టేజ్గా పోయి ఉంటే ఉంది లేకపోతే లేదన్నట్టుగా అలా డిసైడ్ అయిపోయి వారి ద్వారా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారా అనేది ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అఫ్కోర్స్ నామినేషన్ల పరం మూసిందంటే అందరి దృష్టి కూడా మెయిన్గా రెబల్స్ మీదే ఉంటుంది. వారిని ఏ విధంగా బయట పెట్టాలి, అంటే వారిని ఏ విధంగా తప్పించాలి, అడ్డు లేకుండా ఏదైతే పార్టీ అధికారికంగా బీఫామ్ అందుకున్నటువంటి అభ్యర్థి అతని విజయానికి ఎటువంటి అవకాశాలు విజయావకాశాలు పోకుండా ఉండాలంటే ఆ రెబల్స్కి దిగుతున్న వ్యక్తుల్ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళని పక్కన తప్పించాలి. ఆ మేరకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా వాళ్ళని హ్యాండిల్ చేస్తారనేది కీ ఆస్పెక్ట్. రైట్, ఇదే అంశం. కూటమికి ఎక్కువగా ఇబ్బంది ఉందా రెబల్స్ రూపంలో, లేదంటే వైసీపీకి ఎక్కువ ఉందా అనేది ఈరోజు చర్చించబోతున్నాం. డిబేట్లో మనతో పాటుగా వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా టీడీపీ నుంచి పిఎన్ మూర్తి గారు, కాంగ్రెస్ నుంచి బాజీ గారు, అదే జనసేన నుంచి రాజు గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, నమస్తే అండి అందరికి కూడా. రైట్, బాజీ గారు మీరేమనుకుంటున్నారు? మీరు అఫ్కోర్స్ మీరు రేస్లో ఉన్నప్పుడు కూడా మీ టార్గెట్ అధికారం అయితే కాదు, కానీ బట్ మీకు కూడా అటువంటి పరిస్థితి ఉందా, రెబల్స్ థ్రెట్ ఉందా మీకు కూడా? అంటే అఫ్కోర్స్ మీరు అంతా కొన్ని సీట్లు మాత్రమే టార్గెట్గా పెట్టుకున్నారు, కొన్ని అన్నా సాధించగలమని ఒక నమ్మకంతో ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఒకవేళ రెబల్స్కి బరిలో దిగితే మీకు ఆ వచ్చే సీట్లు కూడా, వచ్చే ఓట్లు కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది కదా బాజీ గారు? నమస్కారం అండి అందరికీ, ప్యానల్లో సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మా పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు పెద్దగా రెబల్స్ బెడదా మాకు లేదండి. కొన్ని చోట్ల సీట్లు ఆశించిన వాళ్ళు సీటు రాకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యి వస్తే బాగుంటుంది అనుకుని అన్నారు తప్ప రెబల్గా పోటీ చేసి డ్యామేజ్ చేసే పరిస్థితి ఏం లేదంటే కాంప్రమైజ్ అయిపోయి కోఆపరేషన్ చేస్తూ ఉన్నారు మా పార్టీకి సంబంధించి. బాజీ గారు నేనేమంటున్నానంటే అఫ్కోర్స్ మీ పార్టీ నుంచి రెబల్స్ బెడద లేకపోవచ్చు, కానీ వేరే పార్టీ నుంచి అయినా సరే రెబల్స్కి దిగితే ఆ ఓట్లు మీకు పడే ఎన్ని ఓట్లైనా పడవచ్చు, అది తక్కువ ఎక్కువ అని పక్కన పెడితే ఆ పడే ఓట్లలో కూడా ఇంపాక్ట్ చూపే ప్రభావం ఉంటుంది కదా. అఫ్కోర్స్ నిజమండి, కరెక్టేనండి. ఇప్పుడు ఇతర పార్టీల్లో టికెట్లు రాని వాళ్ళు రీసెంట్ గా కూడా మా పార్టీలో జాయిన్ అయ్యారండి. మీరు చూశారు, మీడియాలో వచ్చింది. ఇతర పార్టీల్లో టికెట్లు రాని వాళ్ళు, రెబల్ గా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ మినిట్ లో జాయిన్ అయ్యి బీ ఫార్మ్స్ తీసుకొని నామినేషన్లు వేసింది కూడా మనం చూసామండి. కాకపోతే ఏంటంటే నా అబ్జర్వేషను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కూటమి కానివ్వండి, లేకపోతే అధికార పార్టీ వైసీపీ పార్టీల్లో కానివ్వండి, ఈ రెబల్స్ తోటి చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది రెండు పక్కలు కూడా. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి వైసీపీ పార్టీలో ముందుగానే చాలా సీట్లు స్థానభ్రంశం చేసి ఉన్నారు. ఇక్కడ చాలా ప్రమాదకరమైన అంశం ఏంటంటే స్థానభ్రంశం అయిన వాళ్ళకి అక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలు కానివ్వండి, అక్కడ సపోర్ట్ ఎంతవరకు లభిస్తుంది వాళ్ళకి, కొత్తగా అక్కడ పోటీ చేసే వాళ్ళకి అన్నది ప్రశ్నార్థకంగా అయితే ఒక ఆసక్తికరంగా అయితే కనిపిస్తా ఉంది.
అయితే ఈ కూటమిలో కూడా రెబల్స్, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చాలా మంది రెబల్స్ ఉన్నారు. రెబల్స్ గా వేశారు. చాలా మందికి టికెట్లు రాక నిరాశపడి అసంతృప్తితోటి ఉన్నారండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలండి ఈ రెబల్స్ విషయంలో. ఒకటేంటంటే వ్యక్తి ఏదైతే క్యాండిడేట్ ఉన్నాడో క్యాండిడేట్ యొక్క ప్రభావము, క్యాండిడేట్ ఉన్న అక్కడ ఉన్న ప్రతిష్ట, పేరు ప్రఖ్యాతుల వల్ల అతనికి టికెట్ రాకపోతే జరిగే డ్యామేజ్ ఒక రకంగా ఉంటుందండి. కాకపోతే పార్టీ పరంగా పార్టీ క్యాండిడేట్ ఎవరైనా కానీ పార్టీకి ఉన్న పేరు ప్రఖ్యాతులు, పార్టీకి కోసం పనిచేసే, పార్టీకి ఓటింగ్ చేసే పరిస్థితి ఉంటే గనక ఆ ఫలితాలు వేరే ఉంటాయండి. నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన యొక్క వ్యక్తిగత ఇమేజ్, పార్టీ ఇమేజ్ తో నమ్మకంగానే ఆయన ఇష్టం వచ్చినట్టు క్యాండిడేట్లు మార్చిపడేసి నన్ను చూసి పార్టీ ఇంతకుముందు ప్రభుత్వం చేసిన పనులు చూసి వేస్తారన్న నమ్మకంతో ఆయన ముందుకెళ్లారు. తెలుగుదేశం పార్టీలో మాత్రం ఈ బుజ్జగిస్తూ కార్పొరేట్ పదవులు ఇస్తామనో, లేకపోతే ఎమ్మెల్సీలు ఇస్తామనో, అధికారంలోకి వస్తే మంచి అవకాశాలు కల్పిస్తామనో నచ్చజెప్పి బుజ్జగించి ఏదో రకంగా పెద్ద పెద్ద లీడర్లను కూడా కన్విన్స్ చేసి పక్కన పెట్టారు. కాకపోతే వాళ్ళు క్షేత్రస్థాయిలో రేపు ఎన్నికల టైంలో ఎంతవరకు బీఫారం పొంది పోటీ చేస్తున్న అభ్యర్థులకి సహకరిస్తారు అన్నది కూడా ఆలోచించాల్సిన అంశమేనండి. రైట్. పిఎన్ మూర్తి గారు, పిఎన్ మూర్తి గారు, టీడీపీ నేత పిఎన్ మూర్తి గారు కూడా ఉన్నారు. మూర్తి గారు, కంపారిటివ్ వైసీపీతో పోల్చుకుంటే మీకే కొంచెం రెబల్స్ ఇక్కట్లో రెబల్స్ వల్ల థ్రెట్ మీకే కొంచెం ఎక్కువగా ఉందో కంపారిటివ్ వైసీపీతో పోల్చుకుంటే? ఎందుకంటే మీరు కూటమిగా వస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది 3 పార్టీలు ఉండే 3 పార్టీల నుంచి కూడా టికెట్లు ఆశిస్తారు కాబట్టి వాళ్ళలో చాలా వరకు మీరు కొంతమందిని స్పెసిఫై చేశారు, సాటిస్ఫై చేసి పక్కకు పెట్టి మీరు అనుకున్న క్యాండిడేట్కి ఇవ్వగలిగారు మీ కూటమిలో. బట్ ఎక్కువ వైసీపీతో కంపేర్ చేసుకుంటే మీకు రెబల్స్ థ్రెట్ ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది, అవునా కాదా? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మాది పార్టీని మా అధినేత గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి క్యాండిడేట్లు సెలెక్ట్ చేసే విషయంలో అన్ని రకాల నిర్ణయాలు తీసుకొని ఆచితూచి క్యాండిడేట్లు పెట్టారు. ఇప్పుడు మాకు రెబల్ బేడ ఎక్కువ బెడద ఉన్నదంటే ఉంటుంది. ఎందుకంటే ఆగిపోయే ట్రైన్ మునిగిపోయిన నడవ ఎవరు ఎక్కరు చేత మాకే ఆ కామన్ ఉంటుంది. మా పెద్దలందరూ ఆల్రెడీ స్టార్టింగ్కి ఇప్పటికి బోల్డ్ మంది ఇండిపెండెంట్కి వెళ్తానో లేకపోతే అలగడమనో అడావిడి చేయడమో పార్టీ అవన్నీ చేశారు. అమాంతాన్ని మా అధినేత నిర్ణయంతో కొందరు పెద్దలు డీల్ చేసే పద్ధతుల్లోని చాలా వరకు సెట్ బ్యాక్ అయిపోయారు. అందరూ అరాకొర ఉండొచ్చు. పార్టీలు కాకపోతే ఇండిపెండెంట్లు కూడా మీరు రెబల్స్ లా లెక్క పెట్టడానికి అవ్వదు. వాళ్ళు వేరు. పార్టీ పరంగా మాకు ఎటువంటి నష్టం జరగదు. మేము రేపు పొద్దున్న ఇప్పటికే మా నామినేషన్ పర్వం చూశారు. ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైన స్పందన. మూర్తి గారు రెబల్ గా కంటెస్ట్ చేసినా ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసినా చీలేది మాత్రం ఓట్లే కదా. ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఆ పార్టీ క్యాండిడేట్ నుంచి, ఆ పార్టీ నుంచి తొలగిన వ్యక్తి మీద, ఆ పార్టీ మీదే పడుతుంది, అవునా కదా? మేము ఇంకా సమయం ఉంది. వాళ్ళందరూ మా పార్టీకి ముఖ్యులు అనుకున్న వాళ్ళు ఎవరు రేపు ఎన్ని పోటీల్లోని ఉండరు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. అరాకొర ఉన్న పార్టీని ఎంత మంచి లేకపోతే పార్టీ అవని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చిన వాళ్ళే పరిగణలోకి ప్రజలు తీసుకుంటారు, కానీ మిగతా విషయాలు పరిగణలో తీసుకోరు. ఇవాళ మా నామినేషన్లతోనే మా విజయం ఖాయమైపోయే పరిస్థితి కనబడుతుంది. నిన్న మా విశాఖ వెస్ట్ లో మా గణబాబు నామినేషన్ వేశాడు. బ్రహ్మాండమైన స్పందన, ఆ జన సమూహం అయిపోయింది. ఎందుకంటే ఆ జనాల్లోని క్యాండిడేట్ కొంత, జనాల్లోని స్పందన కొంత. ఇవాళ చోడవరం, నేను పరిశీలకుడిగా చోడవరం నామినేషన్కి వెళ్ళాను. ఇవాళ ఒకదాంట్లో ఒకటి పోటీ పడే విధంగా నామినేషన్లు జరుగుతున్నాయి. ఇది మాకు అంతా శుభసూచకమే. మూర్తి గారు అఫ్కోర్స్ ఖచ్చితంగా అంటే 29వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంది. ఈ లోపల మీరు వారిని ఏదో విధంగా మాట్లాడి ఏదో విధంగా స్పెసిఫై చేసి పక్కన పెడితే ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇన్ కేసు అవ్వకపోతే ఏంటంటే మీకు చాలా ఫ్రెషియస్గా మీరు ఎన్నికలు తీసుకున్నారు కాబట్టి కొంత ఇంపాక్ట్ అతని వల్ల ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. లేదండి, అది అరాకొర మనం లెక్కల్లో ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. అందులో పోటీ చేస్తారు, ఆశిస్తారు. పోటీ ఉన్నంత మాత్రం మాకు నష్టం జరిగే అవకాశాలు ఏమాత్రం లేవు. ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చే పార్టీ మాది. కార్పొరేషన్లో లేకపోతే ఎమ్మెల్సీయో మరొకటో ఇచ్చి
వాళ్ళు బొద్దుగించి లైన్లో తెచ్చుకుంటున్నారు. చాలా ఏరియాలు చూశారు. మా మిత్రులు జనసేనకి ఇచ్చిన నియోజకవర్గాలు కూడా భారీ హడావుడి చేశారు. ఈ రోజు ఏం లేదు, అంతా కామ్ అయిపోయింది. అందరూ చాలా పార్టీ సందర్భాలు కోసం ఉన్నాయి. మీరు పనిచేస్తున్నారు. మూర్తి గారు మీరు గుర్తించారా లేదా, చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ఇండిపెండెంట్గా నిలబడ్డ వాళ్ళు, రెబల్గా నిలబడ్డ వ్యక్తులు గెలిచిన సందర్భాలు ఎక్కడో ఎందుకు మీ పార్టీ పిఠాపురం పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నట్టు వర్మ 2014 భారీ మెజారిటీతో గెలిచారు ఇండిపెండెంట్గా. అంతకుముందు ఆ మంచి కృష్ణమోహన్ కూడా చీరాల్లో గెలిచారు, అవునా కదా? అవునండి, అవును. అంటే అప్పటికి ఇప్పటికి పరిస్థితి ఏంటంటే, ఇవాళ ఒక దుష్టుడి పరిపాలన మనం అంతా ఉన్నాం. ఇవాళ చిన్న చిన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కాలే పొయ్యిలోని పడలేరు వీళ్ళంతా, మా మండే పొయ్యిలోని పడలేరు. ఎందుకని బాధ ఉంటది. ఇప్పుడు మీరు చెప్పిన వర్మ గారే స్టార్టింగ్ లో బోల్డ్ ఆయన బాధ అనిపించో మరొకటి ఆడవిడ గట్టిగా చేశారు. పార్టీ ఆఫీస్ మీద కూడా వెళ్ళారు. ఆయన పెద్ద మనసుతో, పార్టీ మీద గౌరవంతో పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇవాళ కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ఓకే, అంచేత మాకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగదండి. రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. ఆ సంగతి తెలుసు. పోటీ పడిన వాళ్ళు కూడా ఏవో అదృష్టాన్ని పరీక్షించుకుందామని ప్రయత్నం చేసి ఉండొచ్చు గాక, ఏదేమైనా విజయం తెలుగుదేశం వైపే ఉన్నారు ప్రజలు. చూద్దాం. మార్పు లేదు, మాకు నష్టం లేదు. ఏపీలో మూసిన పట్ల తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల కీలకఘట్టమైనటువంటి ఎన్నికల ప్రక్రియలో కీలకఘట్టమైనటువంటి నామినేషన్ పర్వం ముగిసింది. ఏపీలో తెలంగాణ కంటే ఏపీలో కొంత ఇటువంటి రెబల్స్ థ్రెట్ కానీ వీటి ఇంపాక్ట్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. రైట్, వెంకటలక్ష్మి గారు వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు ఉన్నారు. వెంకటలక్ష్మి గారు, మీ పార్టీలో పర్టికులర్గా ఎంతమంది అభ్యర్థులు మార్చారో నాకంటే బాగా మీకే తెలుసు. అంత విధంగా ఆ స్థాయిలో అసెంబ్లీ క్యాండిడేట్లు మార్చడం జరిగింది, ఈవెన్ ఎంపీ అభ్యర్థులు కూడా మార్చడం జరిగింది. అఫ్కోర్స్ కొంతమంది మీ పార్టీలో ఉన్నారు, కొంతమంది వేరే పార్టీకి వెళ్ళిపోయి అక్కడ టికెట్ తీసుకుని కంటెస్ట్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా కొంతమంది రెబల్స్గా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మీ పార్టీకి మీరు అనుకున్నటువంటి విజయలక్ష్యం ఏదైతే ఉందో 175 out of 175, 25 out of 25 ఎంపీ స్థానాలకి, ఈ లక్ష్యానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితే కదా ఇది వెంకటలక్ష్మి గారు? ముందుగా బీఆర్కే టీవీ వారికి, ప్యానెల్లో ఉన్నటువంటి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రెబల్ అనేది మా పార్టీలో ఎక్కువగా లేదండి. పార్టీలు క్యాండిడేట్లని మార్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందనే నమ్మకంతో అందరూ కూడా చాలా ధీమాగా ఉన్నారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి న్యాయం చేయాలో చేస్తారని. మాకైతే రెబల్స్ అనేది చాలా తక్కువ ఉందండి. దానివల్ల మాకైతే పెద్దగా నష్టం జరిగేదైతే ఏం ఉండదని మేము భావిస్తున్నామండి వైసీపీ పార్టీ నుంచి. అండ్ అఫ్ కోర్స్ ఇంకా 4 రోజులు టైం ఉంది. బట్ రేపటికి మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ నియోజకవర్గంలో ఎంతమంది వేశారు, ఎవరు మీకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపటికి మీకు బాగా ఇంకా ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది మీ పార్టీకి కానీ మీ పార్టీ నేతలకు కానీ. ఖచ్చితంగా మాకు ఐడియా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎవరికి మాత్రమే టికెట్స్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చే ముందు కూడా ఎవరికైతే టికెట్స్ ఇవ్వలేదో వాళ్ళని పిలిచి కూడా మాట్లాడడం అనేది జరిగింది. కనుక పెద్దగా మాకు రెబల్స్ వల్ల నష్టం జరిగేదైతే ఏమి ఉండదు. వాళ్ళు టికెట్ ఇవ్వని వాళ్ళు కూడా ఎవరికైతే టికెట్ ఇచ్చారో వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో మీకు మీ పార్టీ నుంచి ఇండిపెండెంట్ కావచ్చు లేదంటే రెబల్స్గా దిగే వాళ్ళు తక్కువ అంటారు, అంతేనా? తక్కువ మాకు. సో దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్ లేదనుకుంటున్నారు? మాకైతే ఏమి ఇబ్బంది అయితే మాకు ఎక్కువగా ఉండదు. అందరు కూడా ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో, రిపోర్ట్స్ ఎవరికి బాగున్నాయి, ఎవరైతే గెలుపుకోరాలనుకున్నారో వాళ్ళకి టికెట్స్ ఇచ్చారు కనుక మాకైతే మాత్రం పెద్దగా రెబల్స్ వల్ల నష్టం జరిగే పరిస్థితి ఉండదనేది మేము భావిస్తున్నాం. కానీ మీ లక్ష్యం చాలా పెద్ద లక్ష్యం కదా, ఎవరో పెట్టుకుని లక్ష్యం పెట్టున్నారేమో. మేబీ అంత ఆ స్థాయిలో 175 out of 175 అంటే చాలా రేర్ లక్ష్యం, అది అరుదైన లక్ష్యం. మరి దాన్ని అచీవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒకరిద్దరున్నా కూడా దాన్ని మీరు వాళ్ళని పక్కన పెడితే తప్పించి మీరు అయ్యే అవకాశం ఉండదేమో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న టార్గెట్ తప్పకుండా సాధిస్తారండి. ఎందుకంటే జూన్ 4వ తారీఖు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మూర్తి గారు తెలుగుదేశం నుంచి మాట్లాడుతూ మేము దుష్టపాలనలో ఉన్నాము, మాకు రెబల్స్ వల్ల మాకు పెద్దగా ఒరిగేది ఏం లేదు, మాకు నష్టం లేదు, మాకు కనుక మేము నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేస్తే ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్టులు చాలా ఇస్తారు కనుక క్యాండిడేట్స్ అందరూ సైలెంట్ గా ఉన్నారు. లేదంటే వాళ్ళు ఎగెనిస్ట్ చేసినా కూడా మాకే. వెంకటలక్ష్మి గారు, మీ వాయిస్
మీ వీడియో ఫ్రీజ్ అయిపోయింది. ఏం ఇబ్బంది ఉండదని చెప్పడం జరిగింది. ఈ అంత మీరు హలో చెప్పండి ప్లీజ్, చెప్పండి హలో. మేక్ యువర్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు మూర్తి గారు ఇందాక తెలుగుదేశం పార్టీ నుంచి మాట్లాడుతున్నప్పుడు మేము ఒక దుష్ట పాలనలో ఉన్నాము, నెక్స్ట్ వచ్చేది మా ఏంటి అదృష్ట పాలన, చాలా మంచి పాలన అని చెప్పి చెప్తా ఉన్నారు. మా గవర్నమెంటే వస్తుంది, వచ్చిన తర్వాత మాకు అందుకనే రెబల్స్ లేరు, ఉన్నా గానీ వాళ్ళ వల్ల మాకు వచ్చే నష్టం ఏం లేదు, రాష్ట్ర ప్రజలందరూ రెడీగా ఉన్నారు మాకు పట్టం కట్టడానికి అని చెప్పి మూర్తి గారు చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కదా. మీరు కళలు బాగానే కంటున్నారు, మీరు దుష్ట పాలన మంచి ఇది వస్తుందని. మంచిది, ఆల్ ద బెస్ట్ మీకు. ఎందుకంటే మీకు మీ గవర్నమెంట్ అధికారంలో ఇప్పుడప్పుడే రాదు కాబట్టి మీరు ప్రశాంతంగా నామినేటెడ్ పోస్ట్ అది వస్తుందని మాత్రం మీరైతే మాత్రం క్యాండిడేట్స్ ఎవరు అనుకోవట్లేదు. అందుకని మీ రెబల్స్ కూడా విత్డ్రా చేసుకోలేదు. మీకున్నటువంటి ఏంటి గలిబిలి కానీ మీకున్నటువంటి డిస్కంఫర్ట్ కానీ మా పార్టీలో ఎవరికి లేదు. వైసీపీలో రెబల్స్ చాలా తక్కువ ఉన్నారు. అది కూడా వెంకటలక్ష్మి గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వెంకటలక్ష్మి గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అఫ్ కోర్స్ మీ ఎవరికి ఏ పార్టీకి ఆ పార్టీ డిఫెండ్ చేసుకోవడం, ఏ పార్టీ ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేయడం కామనే. కానీ మీకు నచ్చినా నచ్చపోయినా, అవునన్నా కాదన్నా, మెజారిటీ సర్వేలు మాత్రం కొంచెం కూటమికి అనుకూలంగా ఉన్నాయి. అఫ్ కోర్స్ వైసీపీకి ఇవ్వలేదని నేను చెప్పట్లేదు. మెజారిటీ సర్వేస్ వచ్చిన సర్వేల్లో మెజారిటీగా కూటమి వైపు ఉన్నాయి, కూటమి వైపే కొంచెం అనుకూలంగా ఇచ్చినట్టుగా అర్థమవుతూ ఉంది. కూటమి వైపే అనుకూలంగా ఇచ్చిందని వాళ్ళకు మా సర్వేస్ మాకు అనుకూలంగా ఉన్నాయని మేము అనుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం, గట్టి భరోసా అయితే మాకైతే 100% ఉందండి. మాకైతే ఏ భయం కూడా లేదు. కూటమి వల్ల అసలు మాకు భయం లేదు. ఎందుకంటే 3 పార్టీలు కలిసి పోటీ చేసినంత మాత్రాన మాకు భయపడాల్సిన అవసరం లేదు. మాకు నష్టం కూడా అసలు దాని వల్ల కొంచెం మాకు లాభమే జరుగుతుంది. 2014లో ఇదే కూటమి ఆల్మోస్ట్ అఫ్ కోర్స్ అప్పుడు జనసేన అంత బలంగా లేకపోయినప్పుడు కూడా ఇదే కూటమి బరిలో దిగింది, గెలిచారు, అది మర్చిపోవద్దు. అంటే జనం ఒకసారి మోసపోతారండి, అస్తమానం మోసపోరు కదా. 2014లో అదే అస్తమానం మోసపోరు కదా. ముగ్గురు కలిసి 2014లో రాష్ట్రాన్ని ఎలా పరిపాలించారో చూశారు. అందుకనే జనసేనకి 1 సీట్ ఇచ్చారు, తర్వాత బీజేపీకి 1 సీట్ కూడా ఇవ్వలేదు. 2019లో తెలుగుదేశంకి 23 సీట్లు ఇచ్చారు. అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి వస్తే మాకు భయం లేదు, ఇంకో 100 మంది కలిసి వచ్చినా కూడా మాకు భయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. మళ్ళీ తర్వాత డిబేట్ లో కూడా మూర్తి గారు మేము అందరం కూడా కలిసి మళ్ళీ కూర్చొని మాట్లాడతాం తప్పకుండా. అప్పుడు మూర్తి గారికి కూడా తెలుస్తుంది, ఆహా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మంచి పరిపాలన, ఆయనే ఒప్పుకుంటారు. తర్వాత మీరు గెలిస్తే మీ స్టేట్మెంట్ మార్చుకుంటారా? ఎలాగా భవిష్యత్తులో ప్రతి ఎన్నికలు మీ వైపు ఉంటారని. ఇప్పుడు వెంకటలక్ష్మి గారు ఒకటి చెప్పారండి, మాకు రెబల్స్ బిళ్ళ తక్కువ, మాకు ఎవరు లేరని. కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే ఆ రెబల్స్ లేదు, ఇంక పార్టీ నోరీసి వచ్చేస్తున్నారు అందరూ. ఇప్పుడు మా పార్టీ మీ పార్టీని కూడా మా పార్టీకి వస్తున్నారు. మీ పార్టీ నుంచి బోల్డ్ మంది క్యూ కట్టారు. ఎందుకంటే సరిపోవు మీకు వేయడానికి. గేట్లు ఓపెన్ చేయట్లేదు మేము చాలా ధీమాగా ఉన్నాం. బోల్డ్ మంది ఎంతమంది లైన్ కట్టారు మీకు తెలుసు. మళ్ళీ బీఫామ్ ఎలాగిచ్చారో మీకు తెలుసు అని నేను మీకైతే మీ వాళ్ళు మేము మాట్లాడుతున్నాం బోల్డ్ మందిని, మేము అబ్జర్వర్ గా పనిచేస్తున్నాం. మీరేమో గేట్లు తెరిస్తే అందరూ వచ్చేస్తారని అంటున్నారు, కానీ మీ గేట్లు, మీ పార్టీ గేట్లు ఓపెన్ చేసుకుని చాలా మంది వచ్చారు. అవునా కాదు? ఈ విషయం మీరు ఒప్పుకోవాలి. అంటే మేము అందరినీ జాయిన్ చేసుకోవట్లేదు కదా. ఎవరైతే ఎక్కువ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నష్టపోయారో, ఎక్కువ ఇబ్బంది పడ్డారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో వస్తున్నారో, అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. ఆయన అంటారు మా పార్టీ వదిలేస్తున్నారు. మా పార్టీ వదిలేసే వాళ్ళకంటే కూడా తెలుగుదేశం పార్టీ వదిలేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజు. గేట్లు తీస్తే పారిపోతారు పక్క పార్టీకి, అందుకే గేట్లు తీయట్లేదు. మీరు కరెక్ట్ చెప్పారు. చూసారు కదా, పోలీసు వాళ్ళు కాపలా ఎట్టి బయటకు వెళ్ళకుండా కాపలాడుతున్నారు మీ సభలో. మీరు అక్కడ అర్థమైపోతుంది. మీ సభలకైతే జనమే రావట్లేదు అసలు. మా సభలైతే
మీ పార్టీని ఎంతమంది వదిలేసి వచ్చారు? మీరు అన్ని టీవీలు చూడండి, ఏబిఎన్ ఒకటే చూడకండి. మేము మీరు అన్ని చూస్తాం. ఏబిఎన్ ఒకటే మీరు చూస్తున్నారు కాబట్టి మీకేమో మీ సభలు సక్సెస్ అవుతున్నట్టు అనిపిస్తుంది మీకు. నేను రాష్ట్ర కార్యదర్శిగా అనకాపల్లి పక్క జిల్లాలో అబ్జర్వర్ పనిచేస్తున్నాను. మాకున్న అవగాహన మేము మిగతా ఛానల్ చూస్తాం, పేపర్లు చూస్తాం, అన్ని రకాల సమాచారం మా దగ్గర పెట్టుకుంటాను నేను. మేము కూడా చూస్తాం. ఎందుకండి ఇంకా 15 రోజుల్లో ఎలక్షన్ కి వెళ్ళబోతున్నాం, తేలిపోతే బలబలాలు. అప్పుడు జూన్ 4 తర్వాత మళ్ళీ ఇదే డిబేట్ లో మనం కలుద్దాం, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం తప్పకుండా. మీరు ఉండరేమో, ఎందుకు డెఫినెట్ గా వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు వెళ్ళిపోతారు 3 పార్టీలు కొట్టుకుని మాకెందుకు, ఎందుకురా బాబు కలిసాం, కలగకుండా 10-15 మాకు వచ్చును, 23లో సగమైన వచ్చును, అనవసరంగా కలిసాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సింపతి మీద గెలిచాడు అని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సింపతి వచ్చింది అందుకే గెలిచాడని మళ్ళీ మీరు ఈ డిబేట్ కోసం దేనికోసం పెట్టారో, సైకిల్ గుర్తు అది కనిపిస్తే ఎన్డీఏ అభ్యర్థుల్ని ఎగబడి జనం వచ్చి గెలిపించకపోతే చెప్పండి. మీరు పార్టీ గెలవకపోతే చెప్పండి. మూర్తి గారు చాలా కాన్ఫిడెన్స్ చెప్తున్నారు, అంత కాన్ఫిడెన్స్ ఎక్కడ నుంచి వచ్చింది మీకు? అన్నారు కదా, చెప్పండి గెలిపించకపోతే ఏంటి? మూర్తి గారు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు, గెలిపించకపోతే నా పేరు అది కాదన్నట్టుగా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే కదా, నిజంగా గ్రౌండ్ లో అటువంటి పరిస్థితి ఉందా? ఆయనకే నమ్మకం లేదు. మీరు మీకు పల్లెం కాయడానికి మీకు ధైర్యం, మీరు చెప్పట్లేకపోతున్నారు. నేను ఇది మీరు గెలిపించకపోతే ఇది అవుతుంది, చెప్పండి చెప్పండి, ఫుల్ఫిల్ చేయండి. మేము 100% గెలుస్తామని అలాంటప్పుడు చెప్పండి. గెలిపించకపోతే ఎందుకు వచ్చింది మీకు? గెలిపించకపోతే అడగండి అంటున్నాను. అవకాశం ఇస్తాను. బాజీ గారు మీకేమనిపిస్తుంది? ఈ కూటమి అఫ్ కోర్స్ మీ పార్టీ విషయానికి వచ్చి పక్కన పెట్టినట్లయితే కూటమికి ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందా, ఈ ఇండిపెండెంట్ వాళ్ళు కానీ రెబల్స్ వాళ్ళు కానీ, లేదంటే వైసీపీకి ఎక్కువ అవకాశం ఉందా? బాజీ గారు మీ వ్యూ ప్రకారం, మీ అనాలిసిస్ ప్రకారం. కూటమికే ఎక్కువ ఉందండి. మీకు తెలుసు కదండి, మీకు తెలిసి కూడా అడుగుతారు. ఈవేళ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఆ పార్టీ ఈ పార్టీ ఇంకో పార్టీ కాదండి. అన్ని పార్టీల్లో కూడా ఏదన్నా పార్టీ వదిలేసి ఇంకో పార్టీలో చేరుతున్నారంటే ఏదో సిద్ధాంతపరమైన విభేదాలు వచ్చో, సిద్ధాంతపరమైన ఇబ్బంది అయ్యో కాదండి. ఇవాళ ఏంటంటే టికెట్లు ఇవ్వకపోతే జంపు జిలాని లాగా పక్క పార్టీలో దూకేయటం, అట్లాగే ఆ జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు, టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు, అన్ని చూసాం. ప్రతిరోజు కూడా గత 15-20 రోజుల నుంచి ఇదే ప్రహసనం నడిచింది. ఇది ఇవాళ మనం ప్రత్యేకంగా మా పార్టీ స్టాండర్డ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. అన్ని పార్టీల్లో కూడా ఇలాగే ఉంది. అది ఒక రకంగా ప్రజలందరూ చూసి నవ్వుకుంటున్నారండి, ఎగతాళి చేసుకుంటున్నారు. ఏంటి రాజకీయాలు ఇలా అయిపోయినాయి? యథార్థం మాట్లాడుకోవాలంటే ఇదేనండి. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఈసారి క్యాండిడేట్లని దాదాపు 40-50 మంది క్యాండిడేట్స్ ని వేరే సొంత నియోజకవర్గాలు తీసేసి వేరే నియోజకవర్గాలకు మార్చడం జరిగింది. ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక నియోజకవర్గంలో పనిచేసిన వాళ్ళు, ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు కానివ్వండి, ప్రజలతో కానివ్వండి మమేకమై ఉన్న వాళ్ళని తీసి వేరే చోట పడేస్తే అక్కడ అంత తొందరగా అది ఫిల్లింగ్ అయ్యే పరిస్థితి లేదండి. దాని ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా మన వైసీపీ పార్టీకి ఈసారి ఉంటుందని నా ఉద్దేశం. అట్లాగే ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కూడా రెబల్స్ చాలా మంది వచ్చారు. అయితే ముజ్జగెచ్చో ఏదో చెప్పి మొత్తానికి ఏమార్చి పెట్టారు. అది కాకపోతే ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఎక్కడైతే పనిచేస్తున్న క్యాండిడేట్ ని తీసేసి వేరే చోటకి మారుస్తారో దాని ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఓటింగ్ మీద ఉంటుందండి, ఉండి తీరుతుంది. అది అనుమానమే లేదండి. దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్. రైట్. మీ ప్రకారం కొంచెం వైసీపీకి ఇంపాక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారు, ఎందుకంటే స్థానాల మార్పు ఎక్కువ జరిగింది కాబట్టి. రైట్. అక్కడ అంటే రెబల్స్గా దిగకపోయినప్పటికి కూడా వాళ్ళు స్థానాలు చేంజ్ అయ్యారు కాబట్టి ఆబ్వియస్గా జనాలు రిసీవ్ చేసుకోరు అనేది మీ ఒపీనియన్. కరెక్ట్ అండి. ఎందుకంటే అంతకుముందు పనిచేసిన అభ్యర్థి యొక్క క్యాండిడేట్ యొక్క కార్యకర్తలు సహకరించే అవకాశం ఉండదండి కొత్తగా వచ్చిన వ్యక్తులకి. ఆ ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. అట్లాగే రెబల్స్ అంటారా, ఇంకా రెబల్స్ గా టికెట్ రాలేదని ఇండిపెండెంట్ గా పోటీ చేసి నామినేషన్లు వేసినంత మాత్రాన దానికి కొంత ఓటింగ్ చీలి
ఆ అభ్యర్థి టికెట్ పొందిన అభ్యర్థి గెలుపు అవకాశాల మీద డెఫినెట్ గా ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ అది కూడా తెలుగుదేశం పార్టీలో కూడా చాలా స్థానాల్లో అది కనిపిస్తా ఉందండి. కాకపోతే ఏంటంటే ఆసక్తికరంగా ఉన్న అంశం ఏంటంటే ఈ అధికార పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫీట్ ఏదైతే ఉందో అది ఎక్కువ యాడ్వర్స్ ఇంపాక్ట్ ఆ పార్టీకి చేస్తుంది అనేది నా ఉద్దేశం. రైట్ రైట్. మూర్తి గారు, అఫ్ కోర్స్ 29వ తేదీ వరకు టైం ఉంది ఉపశమనకి. 4 రోజులు టైం ఉంది. 4 రోజుల్లో ఎక్కడైతే మీకు కొంచెం విపత్కర పరిస్థితులు ఏ నియోజకవర్గాల్లో ఎక్కువైతే ఇలా ఇండిపెండెంట్గా బరిలో దిగారు, అంటే మీ పార్టీ నుంచి టికెట్ దక్కని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కూటమి నుంచి కానీ ఎవరైతే పక్కెళ్ళి ఇండిపెండెంట్గా దిగుతున్నారో వాళ్ళని పక్క తప్పిస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ కనుక తప్పించలేకపోతే ఖచ్చితంగా ఓట్లు చీలటం వల్ల ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినట్టే. ఈ ప్రభావం ఖచ్చితంగా కూటమి మీద పడుతుందేమో. ఇప్పుడు వాళ్ళు అడగడం, నామినేషన్ వేసి లాస్ట్ వరకు ప్రయత్నం చేస్తారు. విత్డ్రాల్ రోజు బోల్డ్ విత్డ్రాల్స్ మరి సెట్ బ్యాక్ అవుతారు అందరూ. ఇవాళ సైకిల్ ఒకటే ప్రజల మైండ్ లో ఉంది. అదొకటే రాష్ట్రాన్ని కష్టకాలంలో గట్టెక్కించగలుగుతుంది. మీకు సైకిల్ మాత్రమే కాదండి మూర్తి గారు, సైకిల్ మాత్రమే కాదు, గాజు గ్లాసు ఉంది, పువ్వు కూడా ఉంది, మర్చిపోవద్దు. కూటమిలో ఉన్నారు మీరు. సైకిల్ ఒకటే కాదు, కొన్ని స్థానాల్లో గాజు గ్లాసు పువ్వు కూడా పోటీ చేస్తుంది. మా పార్టీ అంటే మా పార్టీ కానీ కూటమిలో ఉన్నారు కదా, కూటమిలో ఉన్నారు, ఖచ్చితంగా కలుపుకొని చెప్తే బాగుంటుంది. ఇప్పుడు మాకు వెంకటేష్ గారు మీకు అవకాశం ఇస్తాను. వెంకటేష్ గారు ప్లీజ్. అబ్జర్వర్ గా పనిచేసి సైకిల్ అంటున్నారా? వెంకటేష్ గారు మీకు అవకాశం ఇస్తాను. నేను నెల్లిమర్లో కూడా పనిచేశాను అబ్జర్వర్ గా. నిన్న జనసేన మీటింగ్ చూసే ఉంటారు. హలో, బ్రహ్మాండంగా మా పార్టీ వాళ్ళు వచ్చి టికెట్ అడిగి ఆయన కూడా పక్కకు వచ్చాడు. నేను అక్కడ నాకు పూర్తి అవగాహన ఉంది. 2 years చేశాను పరిశీలకుడుగా. అక్కడ మాకు రెబల్ గొడవే ఉండదు. మాకు 1 side రేపు ఎలక్షన్ అయితే గ్లాసు మా 3 పార్టీలు గుర్తులే కనిపిస్తాయి. కమలం కనిపిస్తుంది, గ్లాస్ కనిపిస్తుంది, సైకిల్ కనిపిస్తుంది. ఇంకా రెండో మైండ్ లేదు రేపు. సో 1 side ఉంటుందని అనుకుంటున్నారు మీరు ఓటు తీర్పు? అనుకోవడం కాదండి, అక్షర సత్యం. ఎలా అంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్తున్నారు? రెండో మైండ్ ఏంటండి? 3 గుర్తులు కనబడుతున్నాయి మీకు. మాకైతే ఒక్క గుర్తే, మాకు ఒకే గుర్తండి. ఇలా పైకి చూస్తే ఉంటది. మూర్తి గారు ఎక్కడైతే బేరింగ్లు పోయి అని ప్రజలకు తెలిసిపోయింది. దాని బేరింగ్లు పోయి అది షెడ్కి వెళ్ళిపోతుంది అని వచ్చేది మాయుగమే. ఎన్డీఏ కూటమే రేపు విజయడంక మోగించబోతా ఉంది. ఆల్రెడీ సైకిల్ షెడ్కి వెళ్ళిపోయి 5 సంవత్సరాలు అయిందండి పాపం. అది ఎప్పుడు బయటకు తీసి ఇలా రంగులేసి ఆయిల్ పెడుతున్నారు. షెడ్కి వెళ్ళిపోయి 5 ఏళ్ళు అయింది మీ సైకిల్. ఫ్యాన్ కూడా తిరగదేమో, బయటకు తీసి ఆ హ్యాండ్లు గట్ట బిగించి ఇలాంటి మీద తెచ్చారు పాపం. మళ్ళీ ఓ పక్కన గ్లాస్ సపోర్ట్, మళ్ళీ ఓ పక్కన ఏమని సపోర్ట్. రైట్. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. నామినేషన్ల పరం ముగిసిన వేళ ఏపీలో ఇండిపెండెంట్ల థ్రెట్, పర్టికులర్గా రెబల్స్ థ్రెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏంటి, ఏ పార్టీకి ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది అనే దానిపై చర్చ కొనసాగిస్తున్నాం. రైట్. వైసీపీ నేత వెంకటలక్ష్మి గారు, మీరు అవునన్నా కాదన్నా బాజీ గారు చెప్పిన పాయింట్తో మనం ఏకీభవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్యాండిడేట్లు అప్పటివరకు 5 ఏళ్ల పాటు ప్రజలతో ట్రావెల్ అయిన నేత వేరు, ఆ నేత కాకుండా ఆ నేత ప్లేస్లో వేరే వ్యక్తిని పెట్టడం అనేది ఖచ్చితంగా కొంచెం అడ్వర్స్ ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త నియోజకవర్గంలో కొత్త వ్యక్తిని రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంటుందనేది చెప్పలేం. వెంకటలక్ష్మి గారు, అంటే జగన్ గారు చేసినటువంటి పరిపాలన మీద నమ్మకంతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. తర్వాత ఆయన పరిపాలన కోరుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రభుత్వానికి ఓటేసే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఉంది. బాజీ గారు చెప్పినట్టుగా క్యాండిడేట్ ఎఫెక్ట్ ఉంటది, కానీ ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్నటువంటి నమ్మకం గానీ, ఆయన పరిపాలన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ఆయన కొన్ని చోట్ల వారి సర్వేలను బట్టి మార్చడం జరిగింది. కానీ చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్స్ ఇవ్వడం అంటూ జరిగింది. కొన్ని చోట్ల మరి వాళ్ళకి రిపోర్ట్స్ ని బట్టి మార్చి వేరే చోట వాళ్ళకి ఇవ్వడం అంటూ జరిగింది. వాళ్ళకి అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతో అలా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే 5 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళకి చాలా మందికి సీట్లు ఇవ్వడమే మానేశారు, కొత్త వాళ్ళకి ఇచ్చారు.
ఇవాళకి ఇంకో చోట కూడా ఎక్కడ ఇవ్వలేదు. అయినా సరే వాళ్ళ- మేమే గెలుస్తాం, మా వాళ్ళకి పువ్వు, మా వాళ్ళకి తప్పదు గ్లాసు, వెంకటేష్ గారు. మా సైకిల్ వాళ్ళు చెప్తా కూటమిగా ఫామ్ ఉన్నారు. అయ్యారు కాబట్టి, అలయన్స్గా ఫామ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి కాబట్టి మేబీ అడ్జస్ట్మెంట్లు కామన్ అనుకుంటారు. కానీ ఇక్కడ మీ మీ పరిస్థితి వేరు అనిపిస్తుంది, మీ పార్టీ పరిస్థితి వేరు అనిపిస్తుంది. మా పార్టీ పరిస్థితి బాగుంది కాబట్టి సర్వేలను బట్టి, పార్టీ సర్వేని బట్టి, క్యాండిడేట్ సర్వేని బట్టి టికెట్స్ మార్చి అకామిడేట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల వాళ్ళకి అక్కడ సర్వే చేసినప్పుడు వాళ్ళకి బాగుందనో లేదంటే వాళ్ళకి ప్లేసెస్ ని బట్టో, నేటివ్ ప్లేసెస్ ని బట్టో సెలెక్ట్ చేసి క్యాండిడేట్స్ ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకైతే అక్కడ మేడం అక్కడ బాగుండి వాళ్ళు బాగా పరిపాలన చేసి బాగా ప్రజల సమస్యలు తీర్చితే అక్కడ నుంచి మార్చి ఇంకో చోటకి పంపే అవసరం ఏముంటదండి? ఎగ్జాక్ట్లీ, సింపుల్ లాజిక్, సింపుల్ లాజిక్. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఒక నియోజకవర్గానికి చెందిన ఇప్పుడు ఒక నియోజకవర్గానికి చెందిన క్యాండిడేట్ 5 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల యొక్క సమస్యలను తీర్చి వాళ్ళని సంతోషపెట్టి సాటిస్ఫై చేస్తే మళ్ళీ అక్కడ నుంచి మార్చే అవసరం ఏముందండి? లాజిక్ ఏముంది దాంట్లో? మళ్ళీ ఇంకో చోట పంపడం అట్లా ఒకటే రెండా 60-70 మందిని మార్చారు. 60-70 మందిని దాని అర్థం ఏంటంటే అక్కడ ఉన్న మార్చబడిన వ్యక్తులు సరిగ్గా పనిచేయలేదు, వాళ్ళకి బ్యాడ్ నేమ్ ఉంది, అక్కడ ఉంటే గెలవరు అనే ఉద్దేశంతో వేరే చోటికి మార్చారు. అంతేగాని ఇప్పుడు బాజీ గారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీ లేనప్పటి నుంచి పనిచేసినటువంటి వ్యక్తులకి ఇవ్వకుండా మీరు కొత్తగా వచ్చిన వ్యక్తులకి మీరు కూడా టికెట్లు ఇచ్చారు. మీరు దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ పార్టీ 10 సంవత్సరాలు మీకు పార్టీ లేకపోయినా, మీకు రాష్ట్రంలో ఒక సీట్ లేకపోయినా, మీకు ఓటింగ్ శాతం లేకపోయినా సరే మీ పార్టీ జెండా మోసి ఇన్ని సంవత్సరాలు మీ పార్టీ కార్యక్రమాలు చేసి మీకోసం కష్ట నష్టాలన్నీ ఓర్చి మీ జెండా పట్టుకున్న వాళ్ళకి ఈ రోజు మీరు చేసినటువంటి పరిస్థితి ఏంటి? మీరు కూటమిలో వేరే వాళ్ళకి ఇవ్వడం, లేదంటే వాళ్ళకి ఇవ్వకుండా కాంగ్రెస్ లోనే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు పాడేరు చూస్తే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, పాత వాళ్ళకి ఇచ్చారా? అరుకు చూస్తే శాంతకుమారి గారికి ఇచ్చారా, కొత్తగా వచ్చారు ఇచ్చారు. ఇప్పుడు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది సబ్జెక్ట్ గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది వెంకటలక్ష్మి గారు. నేను అడుగుతున్న ప్రశ్న మీరు అడగాల్సిన మీరు చెప్పే ఆన్సర్ ఐ థింక్ టీడీపీకి వర్తిస్తుంది, కాంగ్రెస్ కాదు. అక్కడ బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పేసి పార్టీ సరిగా పనిచేయలేదని చెప్పేసి క్యాండిడేట్ అక్కడ నుంచి వేరే చోటకి మార్చడం జరిగింది. దానికి చెప్పండి సమాధానం. కానీ బాజీ గారు జెండా మోసిన ప్రతి వాడికి సీట్లు రావండి, జెండా మోసిన ప్రతి వాడికి సీట్లు రావాలంటే ఏ పార్టీ ఇవ్వలేదు? అది ఈ పార్టీ ఏమైనా ఇచ్చిందేమండి? నేను పనిచేసా గతంలో, నేను 10 ఏళ్ళు పనిచేసా, నేను వైసీపీలో 10 ఏళ్ళు పనిచేసా, ఇచ్చారా? నాకేమన్నా ఎవరండి అట్లా? అది కాదండి ప్రాబ్లం. ఎవడైతే గెలుస్తారో ఏ పార్టీ అయినా వాళ్ళకి ఇస్తారు, ఇది అందరికి తెలిసిన సత్యం. ఎందుకంటే ఏ పార్టీ నేను అడిగే పాయింట్ అది కాదు. నేను అడిగే పాయింట్ మీరు వినండి. ఒక చోట గెలిచి పనిచేసి 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత అతను బాగా పనిచేసి ఉంటే, ప్రజల యొక్క కష్టాలు తీర్చుంటే, ప్రజల్ని సాటిస్ఫై చేసి ఉంటే అక్కడిని మార్చి ఇంకో చోట ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ అతన్నే గెలిపించుకుంటారు కదా. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా మార్చే ఒక మా పార్టీనే. కానీ బాజీ గారు ఎన్ని పార్టీలు ఎవరు మార్చలేదు? ఎవరు మార్చలేదు? ఏ పార్టీ మార్చలేదు? ఈసారి ఆ ప్రయోగం చేశారు, వైసీపీ మాత్రమే చేశారు. మరి బండారు సత్యనారాయణ గారిని తీసుకెళ్లి మాడుగుల్ని ఎందుకు వేశారండి? మూకుమ్మడిగా 70 మందిని మార్చిన చరిత్ర ఎక్కడ లేదండి. 70 మందిని మీరు ఇంకో కొత్త వాళ్ళకి అందుకోసమే మార్చారు తప్ప వేరే కారణం కాదు. కానీ బాజీ గారు మీరు చెప్తున్న మాటలోనే బాజీ గారు చిన్న పాయింట్. వెంకటేష్ గారు 1 మినిట్ వెంకటేష్ గారు ప్లీజ్ వెయిట్. బాజీ గారు మీరు చెప్పిన పాయింట్లోనే 2019 ఎన్నికల్లో ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా జగన్ వేవ్, జగన్ మ్యానే నడిచింది, ఖచ్చితంగా జగన్ బొమ్మ చూసే గెలిచారు అని చాలామంది చెప్పారు. రైట్, 2019లో అటువంటి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్గా ఇటువంటి 2024లో కూడా అటువంటి రిజల్టే వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా క్యాండిడేట్లు మార్చేశారేమో. ఎక్కడ దాని బొమ్మ చూసే ఓటేస్తారు కాబట్టి ఖచ్చితంగా నేను ఎక్కడ నిలబెట్టినా ఎక్కడ మార్చినా సరే గెలిపిస్తారనుకున్నారేమో. ఈ 5 ఏళ్లలో చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అత్యంత అవినీతికి పాల్పడ్డారు.
కాబట్టి DPT ప్రజల్లో అంతా వచ్చినప్పుడు ప్రజల్లో చాలా దోచేయడానికి చెడ్డ పేరు ఏం లేదు. వచ్చింది. ఈ ప్రజలందరూ కాంగ్రెస్ చీ అని ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖం మీద దోచేది. ఊసే పరిస్థితి వచ్చింది. అందువల్ల మార్చారు. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. వెంకటలక్ష్మి గారు, ఎందుకు మార్చారో వెంకటలక్ష్మి మేము గారు, చూసుకుంటాం. ఖచ్చితంగా రేపు గెలిచిన తర్వాత కొన్ని పాయింట్లు ఇది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవం అండి. వెంకటలక్ష్మి గారు, ఇది వాస్తవం. బాజీ గారు చెప్పిన చెప్పండి. మాటలో కొన్ని పాయింట్లు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకే రిపోర్ట్ పెట్టుకొని సర్వే తెచ్చుకొని రిపోర్ట్ తెచ్చుకొని దాని ఆధారంగా టికెట్లు ఇచ్చారంటే అక్కడ అతని పరిస్థితి, అతని క్యాండిడేట్స్ బాగాలేదని, అతని తీరు బాగాలేదనే కదా దాని అర్థం. అంటే నెగిటివ్ అయినట్టే కదా సింపుల్ గా చెప్పాలంటే. అంటే అవినీతి చేశారని అర్థం కాదు కదా. అవినీతి చేయడానికి ఆస్కారం ఎక్కడుందండి? ప్రతిదీ కూడా DPT దాంట్లో వెళ్తున్నప్పుడు అవినీతి మరి ఎందుకు మార్చారు? దేని ద్వారా జరిగింది చెప్పండి. మరి ఎందుకు మార్చారండి? మూర్తి గారు, అవినీతి ఎందుకు ఆరోపణలు లేకపోతే మరి- ఎందుకు మార్చారు? మరి మీరెందుకు మార్చారు బండారు సత్యనారాయణమూర్తిని? మీరెందుకు మార్చారు? ఆయన సీనియర్ లే- మీరెందుకు మార్చారు? సీనియర్ మోస్ట్ లీడరు, కిల్లు సీనియర్ రమేష్ మోస్ట్ లీడరు. రావుని, ఆయన కిల్లు రమేష్ సామాజిక రావుని వర్గం ఎందుకు ఉంది. మార్చారు? మీరు చేస్తే మంచి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మంచి కాదు. అరాకొర లెక్కల్లో తీసుకోవద్దు, సపోర్ట్లు ఉన్నాయి. ఘోరంగా తీసుకోవాలి. వెంకటలక్ష్మి గారు, తీసుకోకూడదు. 2-3 సీట్లు లేదంటే మాక్సిమం ఒక 10 సీట్లు లెక్కలోకి తీసుకోకూడదు. ఆల్మోస్ట్ 50-60 మార్పు అంటే అది దాన్ని ఎవరైనా కన్సిడర్ చేస్తారు. వెంకటలక్ష్మి గారు, కిల్లు రమేష్ నామినేషన్ ఎందుకు మార్చారు? బండారు సత్యనారాయణమూర్తిని నామినేషన్ వేసాక ఎందుకు మార్చారు? గండి బాబ్జీకి టికెట్ ఇవ్వకుండా ఎందుకు మార్చారు? చెప్పండి మూర్తి గారు. మరి కాంగ్రెస్ నుంచి చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసే ఓట్లేసారు 19లో. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూస్తే ఈ రోజు కూడా ఓట్లేస్తారు. ఎందుకంటే ఆ రోజు ఆయన్ని నమ్మారు, ఈ రోజు నమ్ముతా ఉన్నారు. రేపు కానీ 5 ఏళ్ల కిందటి పరిస్థితి వేరు, 5 ఏళ్ల తర్వాత వేరు కదా వెంకటలక్ష్మి గారు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మీరు? 5 ఏళ్ల కిందటి పరిస్థితి వేరు, 5 ఏళ్ల తర్వాత వేరు. సేమ్ యాజ్ కాదు అందుకే కదా. మీకు చూపించారు కదా బొమ్మ. 2019లో అందుకేనండి, కాంగ్రెస్ పార్టీకి ఈసారి 2014లో ఇంకా ఈసారి కూడా ఇంకా పెద్ద బొమ్మ మీరు చూద్దరు గాని. మీరు తెలుగుదేశం కంటే కూడా ఇంక 3 పార్టీలు కలిసి ఉన్నాయి. ఇండైరెక్ట్ కాంగ్రెస్ సపోర్ట్ లాగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కలిసి చూద్దరు కానీ చూడడానికి కాంగ్రెస్ భ్రమలో ఉన్నారు మీరు. వెంకటలక్ష్మి గారు, కాంగ్రెస్ సపోర్ట్ మీరు చేయాల్సిన అవసరం లేదేమో కూటమికి. మీరు వెంకటలక్ష్మి గారు, పాపం అందరూ సైకిల్ చాలా ఇదిగా ఉంది. మా సైకిల్ కోసం ఎదురు చూస్తున్నారు. మా సైకిల్ తొక్కుదామని జనం చూపిస్తాం మేము రిజల్ట్. సైకిల్ బ్రేక్ చూపిస్తాం బొమ్మ. మీరు చూపిస్తాం. సైకిల్ ఒకసారి మోసం చేశారు, ప్రతిసారి ప్రజలు మోసం చేయలేరు. మీరు డిపెండ్ అది మీకు చెల్లుతుంది. కంటైనర్ బయలుదేరింది కదా, కంటైనర్ బయలుదేరింది కదా, దాని మీద మీ హోప్, కంటైనర్ ఎవరిది? దాని మీద మీ హోప్ ప్రజల్లో ఏం లేదు. కంటైనర్ మాది కాదు. మన ప్యారిస్ నుండి వచ్చింది, మన ప్యారిస్ నుండి బయలుదేరింది. ఆ కంటైనర్ బాజీ గారు డిపెండ్ మీకే పాయింట్ ఏదో చెప్తున్నారు. బాజీ గారు, డబ్బులు తీసుకున్నా తెలుగుదేశానికే ఓటేస్తారు. డిపెండ్ అయ్యారు. అందుకనే పురంధరేశ్వరి అందుకని ఏదేం చేసింది, మీకు సైకిల్ బ్రేకులు పోయాయి కాబట్టి ఏదో పాపం ఈ 2 ఊత పట్టుకొని నడుద్దాం అనుకుంటున్నారు ఇటు అటు. కానీ అది అవ్వదు. ఇంకా అసలు సమస్య లేదు. ఇంకా మూలకి శనగపప్పు వేసేయడమే మీ సైకిల్. ఇంకేమి లేదు. ఇంకా శనగపప్పు సైకిల్ చాలా వరకు పార్టీ ప్యాకెట్ లో ఉంది ఆల్రెడీ. శనగపప్పు వేసుకోవడమే మీ సైకిల్. శనగపప్పుడికి సైకిల్ ఏం లేదు మీ పని. ఇంకా ఏం లేదు సైకిల్, ఇంకా ఏం లేదు. పాపం మూల నుంచి తీసి ముస్తాబు చేద్దామని చూస్తున్నారు కానీ అవ్వదు మీకు. బాజీ గారు మీ సైకిల్ చూసుకోండి. మా డొల్ల సంగతి తర్వాత చూద్దరు కానీ పాపం మా గురించి చాలా బాధపడుతున్నారు. వెంకటలక్ష్మి గారు, ప్లీజ్ సమయం తీసుకున్నారు, చాలా సమయం తీసుకున్నారు. బాజీ గారు, ఫైనల్ వర్డ్స్. నేను ఒకటే చెప్తున్నానండి, ఈసారి ఎన్నికల్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు రావచ్చు అని అనుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫు నుంచి కూడా మంచి క్యాండిడేట్స్ చాలా చోట్ల పెట్టాము. మేము కూడా కొన్ని సీట్లు గెలవబోతున్నాము. రాష్ట్రంలో ఏంటంటే ఇప్పుడు ఈ 2 ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో, ఈ కూటమి కానివ్వండి, వైసీపీ కానివ్వండి, వీళ్ళెవరికి కూడా పెద్ద మెజార్టీలు ఏం రావు. బొటాబొట్టి సీట్లతోటి మా యొక్క సహకారంతో మేము గెలిచే సీట్ల యొక్క సహకారం ఈసారి ప్రభుత్వానికి అవసరం ఉంటుందేమోనని ఒక ఆశగా మేము భావిస్తా ఉన్నామండి. బాజీ గారు, మీరు ఆకాశానికి నిచ్చినేస్తున్నారో అనిపిస్తుంది మీ మాటలు చూస్తుంటే. లేదండి. పాపం నేను మూర్తి గారు కలకంటున్నారంటే బాజీ గారు కూడా కలకంటున్నారు పాపం. మూర్తి గారు ఫైనల్ వర్డ్స్. మూర్తి గారు, బాజీ గారు కూడా ఇది మాత్రం సత్యం. మేము కొన్ని సీట్లు గెలవబోతున్నాం, మీరే ఎగతాళి చేయక్కర్లేదు. కొన్ని అంటే మా సీట్లో మేము గెలిచే స్థానాలే
కీలకంగా ఎన్ని గవర్నమెంట్ ఏర్పాటులో మరి ఉపయోగపడే అవకాశం కనపడతా ఉంది. ఎన్ని ఎందుకంటే ఇస్తారు? ఎవరికి ఎన్ని కూడా గెలుస్తారు? ప్రధాన పార్టీలకి ఎవరికి కూడా గొప్ప ఏది? మెజార్టీలు రావు. కర్ణాటకలో ప్రభుత్వం JDS ఏర్పాటు లాగానా? చేసే గొప్ప మెజార్టీలు రావని బాజీ గారు సర్వేలు కాబట్టి కర్ణాటకలో మేము JDS కీలకంగా లాగానా? రాబోతున్నాం. కర్ణాటకలో JDS లాగానా? ఎన్ని గెలుస్తారు సార్? ఒకటి గెలుస్తారా? చూద్దాం. ఒకటి మేము గెలుస్తాం. మూర్తి గారు ఫైనల్ వర్డ్స్. మూర్తి గారు 175 గెలుస్తాం సార్. మూర్తి గారు కంక్లూడింగ్ రిమార్క్స్. మరి వచ్చేసండి. ఇవాళ మూర్తి గారు మొన్న మీరు ఎప్పుడు ఎన్ని మీరు గెలిస్తే గెలుస్తారు వాళ్ళందరూ ఇళ్ళకి పోవాలి మూర్తి- కదా. మూర్తి గారు మీరు 3 గెలుస్తారా? మూర్తి గారు కదా చెప్పారు కదా, వెయిట్ అండ్ సీ, దెన్ ఐ విల్ టాక్ మూర్తి టు యు. గారు మూర్తి గారు ఇప్పుడు వెయిట్ అండ్ సీ. ప్రభా- మీకు 3 వస్తాయి మూర్తి గారు. అదే 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 172 వస్తాయి. కాంగ్రెస్ మితిమీరిన- ఒకటి వస్తుంది. మితిమీరిన విశ్వాసంతో ఉన్నారు వైసీపీ వాళ్ళు. మితిమీరిన ఇప్పుడు విశ్వాసంతో ఉన్నారు. అయ్యా బాజీ గారు, ధీమా ఆయన సార్, 140 సువర్ణ ఐ- మంచి పరిపాలన చేసేవారు ధీమాతో ఉన్నాం సార్ మేము. మూర్తి గారు మితిమీరిన బాగా విశ్వాసంతో. చేశారు. మీరు మీ పరిపాలనకు తట్టుకోలేక ఈ రాష్ట్రం నుంచి చదువుకొని పిల్లలందరూ పారిపోతున్నారు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఉద్యోగాలు కోసం. ఎప్పుడు సార్ ఎప్పుడు పారిపోయారు సార్? చంద్రబాబు నాయుడు బాజీ గారు గారు. పరిపాలించిన తర్వాత పారిపోయారు. బాజీ వాళ్ళందరూ గారు ఇప్పుడిప్పుడే మూర్తి గారు. ఇప్పుడే వస్తున్నారు. వైనాట్ 175 అని పదం వాడలేదు మీ అధినాయకుడు. ఏ స్టార్టింగ్ లో మాట్లాడితే వైనాట్ 175 ఇప్పుడు ఎక్కడ వినపట్లేదు ఆ పదమే. లేదు అంటున్నారండి మూర్తి గారు. పోనీ మీరు లేదండి వాడినా- ఏ మాట పోనీ అంటున్నారు, ఇప్పటికీ అంటున్నారు ఆ మాట పోనీ మీరు అంటున్నారు. వాడండి. మూర్తి గారు పోనీ మీరు మీరు వాడండి. ఇతర ఇవాళ రాష్ట్రాలకు జరిగిన సభ వెళ్ళి కూడా చూడండి. అన్నారు మూర్తి గారు. లేదు ఆ మాట అదే, అంటున్నారు, ఆ. ఇప్పటికీ అంటూనే ఉన్నారు. 175 అంటూనే ఉన్నారు. మేము అంటున్నాం సార్, వినట్లేదు మూర్తి గారు పాపం. ఎంతసేపు సైకిల్ అంటున్నారు ఆయన. సైకిల్ అంటే 3 పార్టీలకు కూడా మీరు సైకిల్ అని చెప్తున్నారు. అందరూ కలిపి సైకిల్ గుర్తులేని ఎక్కడ మేము కొన్ని గాజు చోట్ల. గ్లాస్ కోసం మాకు ఎక్కడ టికెట్ ఇస్తే వాళ్ళే మాకు సైకిల్ అదే, కమలం అదే, ఆ గాజు గ్లాస్ అదే. మాకు అదే మా అన్నాను, అధినేత సైకిల్ ఎక్కడ టికెట్ ఇస్తే ఏమో అదే మా సైకిల్ మైండ్ లో ఉంటుంది. ఆ సైకిల్ అడిగి వేయబుద్ది ఫ్యాన్ వేసేయడానికి ఏడు చేస్తారు మీరు. మీకు ఒక గుర్తు ఒక చోట చుట్టూ లేదు మీకు, మాకు ఒక గుర్తే. రైట్ థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. అలా కాదు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటలక్ష్మి గారు. అదేవిధంగా బాజీ గారు, ఎస్కే బాజీ, కాంగ్రెస్ నేత బాజీ గారికి కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాళ్ళది గ్రేట్ డిబేట్. నామినేషన్ పరం ముగిసింది. కీలకమైన ఎన్నికల ప్రక్రియలో చాలా కీలకమైన ప్రక్రియ అది. ఉపసంహరణ తేదీ 28 వరకు లాస్ట్ ఆఖరిగా ఉంది. ఈ లోపల క్యాండిడేట్లు ఎవరైతే ఆయా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీరు రెబల్స్కి దిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో నామినేషన్ వేశారో వారందరినీ నచ్చజెప్పి బుజ్జగించి పోటీ నుంచి పక్క తప్పిస్తే ఖచ్చితంగా కొంత వాళ్ళు అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ లైట్ తీసుకుంటే మేబీ ఒక్క ఓటుతో కూడా ఓడిపోయిన ఓటమే కాబట్టి కొంత ఇంపాక్ట్ చూపే ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళని అదేవిధంగా పట్టించుకోకుండా వదిలేస్తే. రైట్, ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నామండి BRK న్యూస్ తెలుగు సత్తా.